అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అపరాధి. రచయిత మాడుగుల కృష్ణకుమారి గారు. ఇక కథలోకి వెళితే, మార్కెట్లో కూరలు కొంటున్న ఆదిత్య గారికి 4 అడుగుల దూరంలో మాధవరావు కనిపించి పలకరింపుగా నవ్వాడు. ఒంట్లో కులాసానా అన్నాడు ఆదిత్యం. ఇప్పుడు బాగానే ఉంది. ఏదో చిన్నపాటి అనారోగ్యానికే మా వాళ్ళు హడావిడి చేశారు. అయిపోయినట్లేనా కూరలు కొనటం అన్నాడు మాధవరావు. ఇదిగో మిర్చి కరివేపాకు తెచ్చానంటే ఒక్క క్షణం అంటూ వెళ్ళి కొనుక్కొచ్చాడు ఆయన. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. రిటైర్ అయ్యాక ప్రతిరోజు సాయంకాలం పార్కుకు వెళ్ళటం హాబీగా అలవాటు చేసుకున్న ఆదిత్యం గారికి అక్కడ పరిచయం అయ్యాడు మాధవరావు. ఉన్నట్లుండి గాలి దుమారం రేగి ఆకాశం నిండా మబ్బులు కమ్మాయి. దీని దుంపదెగ మధ్యాహ్నమంతా మండిపోయింది. ఇప్పుడు ఈ మబ్బులేమిటి అన్నాడు ఆదిత్యం. అందుకే కదండి అన్నారు వాన రాకట ప్రాణం పోకట అని. అన్న మాధవరావు మాట పూర్తి కాకుండానే చినుకులు కూడా మొదలయ్యాయి. ఇద్దరూ ఓ కొట్టు దగ్గర నిలబడ్డారు. గాలి విసురుకు బాగా తడిసిపోయారు. తగ్గే సూచన లేని వాన మరింత ఉధృతమయ్యింది. లాభం లేదండి, దీని వాటం చూస్తుంటే తగ్గేటట్లుగా లేదు. మా ఇంటికి పోదాం రండి అని రిక్షా పిలిచాడు మాధవరావు. మసీదు రోడ్డుకి 5 రూపాయలన్నాడు వాడు. దగ్గరే కదయ్యా అన్నాడు ఆదిత్యం. వర్షం కదయ్యా అన్నాడు వాడు. కానిండి, మనది అవసరం, వాళ్ళది అవకాశం అన్నాడు మాధవరావు. ఆయన మాట కాదనలేని ఆదిత్యం గారికి రిక్షా ఎక్కక తప్పలేదు. అరే నాన్నగారు, పూర్తిగా తడిసిపోయారే అంటూ చేతిలోని కూరల సంచిని అందుకున్నాడు మాధవరావు కొడుకు వాసు. అత్తయ్య మీ గురించి తెగ కంగారు పడుతున్నారు, తల తుడుచుకోండి మామయ్య అంటూ తువ్వాలందించింది కోడలు హేమ. ఆ తువ్వాలు ఆదిత్యంకి అందిస్తూ, మీ బట్టలు కూడా బాగా తడిసిపోయాయి, నా బట్టలిస్తాను, మార్చుకోండి అన్నాడు మాధవరావు. అబ్బే ఎందుకండి, ఫ్యాన్ గాలికి క్షణంలో ఆరిపోతాయి అన్నాడు ఆదిత్యం తువ్వాలుతో తలను అద్దుకుంటూ. ఆ ఇల్లు చూస్తుంటే మాధవరావు బాగా ఉన్నవాడే అనిపించింది ఆయనకు. తను చేస్తున్న ఉద్యోగం గురించి ఆదిత్యంతో చెప్తున్నాడు వాసు. పెద్దల ఎడ గౌరవమన్న సూత్రం అతడి మాటల్ని బట్టే రుజువు చేస్తోంది. వాసు చెబుతున్న మాటల మీద మనసున్న ఆదిత్యం చెవులు మాత్రం లోపల జరుగుతున్న సంభాషణ మీదున్నాయి. వాసు వెడతానంటే వద్దని మీరు బయలుదేరారు. చూడండి ఎలా తడిసిపోయారో. ఇందాకట్నుంచి నా ప్రాణం ఎలా ఉందో తెలుసా? తన పైట చెంగుతో భర్త తలను తుడుస్తోందామె. మాధవరావు భార్య కాబోలు అనుకున్నాడు ఆదిత్యం. తడిస్తే ఏం పర్వాలేదులేవోయ్ అన్నాడాయన. మీరిలాగే అంటారు, తల మీద ఒక్క చినుకు పడినా మీకు పడదు. అమ్మాయి హేమా, ఆ కుంపటిలా తీసుకురా అందామె కోడల్ని. సుభద్ర, ఇప్పుడిదంతా ఏమిటి? అవతల హాల్లో నా స్నేహితుడు కూర్చున్నాడు అన్నాడు మాధవరావు. కుంపట్లో గుప్పెడు సాంబ్రాణి వేసి భర్త తలకు పట్టేటట్లుగా చేత్తో జుట్టును సవరిస్తోందామె. ఎందుకో మాధవరావు అదృష్టవంతుడు అనిపించింది ఆదిత్యానికి. 2 గ్లాసుల నిండుగా మిరియాల పొడి వేసిన పాలతో వచ్చాడు మాధవరావు. చూశారా మా వాళ్ళ హడావిడి అన్నాడు ఆదిత్యంకి గ్లాస్ అందిస్తూ. అనంతరం కుటుంబ సభ్యుల్ని పరిచయం చేశాడు. మాధవరావు భార్యను చూస్తూనే స్థాణువయ్యాడు ఆదిత్యం. ఆమె పేరును అస్పష్టంగా పలికాయి ఆయన పెదవులు. ఆవిడ ముఖం కూడా పాలిపోయింది. నే చేసుకున్న అదృష్టం ఆదిత్యం గారు. ఈ ఇంట్లో నా మాటకు ఎదురులేదు. గొప్ప చెప్పటం కాదు కానీ మా సుభద్రకు నేనంటే ప్రాణం. నా కాల్లో ముళ్ళు దిగినా భరించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సిరి అంతా కూడా ఆమెను పెళ్ళాడాక నాకు వచ్చిందే. మరక్కడ ఉండలేనట్లుగా లోపలకు వెళ్ళిందావిడ. తను ఆనందంగా ఉండటమే కాదు, తన వారికి కూడా ఆనందాన్ని కలగజేస్తోంది సుభద్ర. అదృష్టాన్ని ఎవరూ చెరపలేరు. తల్లి పోలికలే పిల్లలకు వస్తాయి. మాధవరావు
ఏదో చెబుతున్నా ఆదిత్యం దృష్టి అక్కడ లేదు. మనసంతా అదోలా ఉంది. వస్తానండి, వర్షం వెలిసింది అన్నాడు. తన స్కూటర్ మీద డ్రాప్ చేస్తానన్నా వద్దని వారించి ఇంటికి బయలుదేరాడు అతను. నందనవనంలా ఉంది సుభద్ర కాపురం. అన్యమనస్కుడిగా నడుస్తున్న ఆయన వెనక నుంచి సైకిలు తాకటంతో ఒక్కసారి బోర్లా పడ్డాడు. చేతి సంచిలోని కూరలన్నీ చెల్లా చెదురయ్యాయి. బొటనవేలు బాగా చితికింది. మోచేతులు రెండూ దోక్కుపోయాయి. నీళ్లలో పడటంతో బట్టలు మళ్ళా తడిసిపోయాయి. మెల్లగా లేచి కూరలను సంచిలో వేసుకున్నాడు. సైకిల్ కుర్రాడెప్పుడో పరారయ్యాడు. గడపలో కాలు ఎలా పెట్టాడో ఆయనకే తెలియదు. అనుకుంటూనే ఉన్నాను తడిసి వస్తారని. ఏం కొంప మునిగిందంట, కాసేపు ఎక్కడన్నా నిలబడకూడదు అంది భార్య లలితమ్మ. నిలబడితే ఎట్లా, మళ్ళీ ఏదన్నా రోగం వస్తే నాకు డాక్టర్ ఫీజులు అవ్వద్దు అన్నాడు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన పెద్ద కొడుకు వ్యంగ్యంగా. అదేమంటే మీరేగా కూరలు తెమ్మన్నారు, వెళ్ళి తడిశాను అంటారు, ఆయనకేం మాటలు రావా అంది కోడలు. అమ్మా, నాన్న పడ్డట్లున్నాడే, కాలివేలు చితికింది అన్నాడు వెకిలిగా నవ్వుతూ రెండో కొడుకు. పడకేం చేస్తారు, అసలాయన చూపు భూమి మీద ఉంటేగా అంది లలితమ్మ. మౌనంగా కూరల సంచి వంటగది పక్క నుంచి బట్టలు మార్చుకునేటందుకు వెళ్ళాడు అతను. తల తుడుచుకుంటున్న ఆయనకు ఎంత వద్దనుకున్నా తన కొంగుతో భర్త తలను తుడుస్తున్న సుభద్ర గుర్తుకు రాసాగింది. సుభద్ర భర్త దగ్గర ఎంత ఆనందంగా ఉంది, తను ఉన్నాడెందుకు, అనుక్షణం ఈటెల్లాంటి మాటలతో మదన పడుతున్న మనసుతో. భర్త అన్న అభిమానం, ప్రేమ తన భార్యకుంటే కదా తండ్రి అన్న అభిమానం, ఆప్యాయత తన పిల్లలకు ఉండటానికి. పెళ్లినాడు డబ్బు తెచ్చానన్న గర్వమే లలిత చేత అలా పలికిస్తోందేమో. ఆ రాత్రి మనసు కలత చెంది భోజనం వద్దన్న భర్తతో, బాగుంది ఈ అలక, అలిగి ఎవరిని ఉద్ధరిస్తారు, కడుపులో మాడితే మీరే వస్తారు అని తేలికగా తీసి పారేసిందే తప్ప కారణం అడగటానికి మాత్రం ప్రయత్నించలేదు లలితమ్మ. ఆ మాటల్ని విని విరక్తిగా నవ్వుకున్నాడాయన. జీవితంలో ఏం పోగొట్టుకున్నాడో ఆలస్యంగా అయినా అర్థమయ్యింది. ఒకే ఒక్క పొరపాటు చేశాడు, అందుకు జీవితాంతం అనుభవిస్తున్నాడు. ఈ అశాంతికి కారణం తనే. మొదటిసారిగా తన చేత్తో తాళి కట్టిన సుభద్రకు కట్నం తేలేదన్న నెపంతో అబద్ధపు కారణాలు సృష్టించి విడాకులిచ్చి లలితను రెండో భార్యగా తెచ్చుకోవటమే తను జీవితంలో చేసిన పెద్ద పొరపాటు. స్వయం కృతాపరాధం అనుభవించక తప్పదు అనుకున్నాడాయన నిర్వేదంగా కళ్ళు మూసుకొని. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఇప్పుడు మరొక కథను విందాము. కథ పేరు బాధ్యత. రచయిత మాడుగుల కృష్ణకుమారి గారు. ఇక కథలోకి వెళితే, ఆ రోజు ఉదయం జానకమ్మ లేచేసరికి ఇల్లంతా కిష్కిందలా ఉంది. పాల ప్యాకెట్లు పెట్టిన చోటు నుంచి కదలలేదు. కుళాయి కారిపోతున్నా పట్టించుకునే నాదుడే లేడు. వంటగది తలుపులు తెరిచే ప్రయత్నమే ఎవరూ చెయ్యలేదు. అత్తగారు లేస్తుందని పెద్ద కోడలు అనుకుంటే పెద్ద కోడలు లేస్తుందని చిన్న కోడలు అనుకుంది. 8 గంటలు దాటుతున్నా ఆ ఇంట్లో కాఫీ ప్రయత్నాలు ఏం కనపడలేదు. రాత్రంతా అనారోగ్యంతో తెల్లవారినా రోజులా లేవలేకపోయింది జానకమ్మ. ముఖం కడుక్కు వచ్చిన జానకమ్మకు భర్త రాఘవయ్య కాఫీ గ్లాసు అందించాడు. అయ్యో, ఇదేమిటండి, మీరు నాకు కాఫీ ఇవ్వటం నొచ్చుకుందావిడ. ఇంట్లో వారందరూ త్రాగారా అంది. అందరి సంగతి నీకెందుకు, ముందు నువ్వు కాఫీ తాగి టాబ్లెట్ వేసుకొని కళ్ళు మూసుకొని పడుకో అన్నారాయన మంచం మీద నుంచి లేవబోతున్న భార్యను చెయ్యి పట్టి వారిస్తూ. ఇంతకీ కాఫీ మీరే చేశారా? లేదు, హోటల్ నుంచి తెచ్చాను అన్నారాయన. ఇంట్లో ఇందరుండి మీరు కాఫీ హోటల్ నుంచి తేవటమా, బాగుంది అందావిడ. నాన్నగారు, అమ్మ లేవలేదా అన్నాడు బయట్నుంచి పెద్ద కొడుకు. అబ్బే లేదురా అన్నారాయన. అదేం మాట అన్నట్లుగా చూసిందావిడ భర్త వైపు. అదంతే అన్నట్లుగా చూశారాయన. క్రితం రోజు రాత్రి అందరికీ భోజనాలు పెడుతున్న జానకమ్మ ఒక్కసారిగా ఉన్నట్లుండి పడిపోయింది. డాక్టర్ దగ్గరకు తీసుకెడితే హై బీపీ ఉందని
మందులిచ్చి రెస్ట్ అవసరమని చెప్పాడు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు యంత్రంలా పని చేసుకుపోయే జానకమ్మ ఒక్కరోజు లేవలేకపోయేసరికి ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది. పెద్ద కోడలు ఏ సరుకులు ఎక్కడున్నాయో వేటిలో ఎంత వేయాలో తెలియక బామ్మగారు గారెముక్కలు రీతిలో చీటికి మాటికి అత్తగారిని అడుగుతూ ఎలాగో వంట పూర్తి చేసింది. మగవాళ్ళకి పిల్లలకి క్యారియర్లు కట్టించారు. తను చేసిన వంట తనకే నచ్చలేదు పెద్ద కోడలికి. ముద్ద నోట పెట్టుకోబోతున్న జానకమ్మగారికైతే భల్లున వాంతి వచ్చినంత పని అయ్యింది. ముద్దలాటి అన్నం, రూపు రంగు తెలియని పదార్థాలు ఆ పూట ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాయి. ఆ ఒక్క పూటకే ఎవరికి వాళ్ళకే జిహ్వ చచ్చినట్లు అనిపించింది. ఎలా ఉంది నా కోడలి చేతివంట అన్నాడు రాఘవయ్య గారు. పాపం తననని ఏం లాభం అండి, ఎప్పుడన్నా చేస్తే తెలుస్తుంది. అయినా నేనుండగా వాళ్లకు ఆ అవసరం ఎందుకు చెప్పండి అంది. చూడు జానకి, పిల్లల తల్లులైన నా కోడళ్ళకి వంట చేయడం రాదని నలుగురికి తెలిస్తే నవ్విపోగలరు, జాగ్రత్త. అయినా వాళ్ళనని ఏం ప్రయోజనంలే, అసలు తప్పంతా నీది అన్నారాయన. ఇందులో పరాయి వాళ్ళెవరండి, అందరూ నా పిల్లలు కారు. నేనేమన్నా పరాయి వాళ్ళకి చేస్తున్నానా చెప్పండి అంది ఎదురు ప్రశ్న వేస్తూ. సరి సరి, నీతో వాదించడం నా వల్ల కాదు గాని డాక్టర్ గారు నీకు పూర్తి రెస్ట్ అవసరమని చెప్పారు. ఏం చేస్తావో మరి అన్నారాయన. ఏదో కాస్త కళ్ళు తిరిగినంత మాత్రాన రెస్ట్ అంటే ఎలా కుదురుతుంది చెప్పండి. చూశారుగా మధ్యాహ్నం భోజనం తీరు, నాకేం పర్వాలేదు. మీరు అనవసరంగా గాబరా పడకండి అందావిడ. ఉదయం 5 గంటలకు లేచి స్నానం పూజ చేసింది మొదలు మంచినీళ్లు పట్టుకోవడం, కాఫీ చేసి 2 ఫ్లాస్కుల నిండా పోసి పిల్లలందరికీ గ్లాసులలో పాలు కూడా కలిపి పెద్ద గిన్నె నిండా అన్నం వార్చి పప్పు కూరలు పచ్చళ్ళు చేయడం జానకమ్మ దినచర్య. నా ఇల్లు నా పని అన్న భావనే తప్ప కోడళ్ళు వచ్చాక కూడా నేనెందుకు చెయ్యాలి, నేను సుఖపడేదెప్పుడు అని అనుకునే మనస్తత్వం కాదు ఆ ఇల్లాలిది. తన దినచర్య క్రమం తప్పకుండా సాగిపోవటమే ఆవిడకు ఎనలేని సంతృప్తి. అందుకే భర్త వారిస్తున్నా వినకుండా సాయంకాలం వంట తనే చేసింది. ఆ రాత్రి విందు భోజనం లాంటి జానకమ్మగారి చేతి వంటను అందరూ కడుపు నిండుగా తిన్నారు. రోగం పడ్డ మనిషికి పెట్టే పథ్యం వంటని భార్య చేతి వంటను వెక్కిరించాడు పెద్ద కొడుకు. ఒరే పెద్దాడా, నీకు అమ్మ చేతి వంట శాశ్వతం కాదు, నీ పెళ్ళాం చేతి వంట శాశ్వతం, అది గుర్తుంచుకో అన్నారు రాఘవయ్య గారు. నాన్న, అమ్మ వండినంతకాలం వండనివ్వండి, తర్వాత ఎలాగూ తిప్పలు తప్పవు కదా అన్నాడు చిన్న కొడుకు. అంతేకాని మా భార్యల్ని కూడా అమ్మ దగ్గర నేర్చుకోమంటాం అని ఒక్క మాట కూడా అనరు కదా ఈ కొడుకులు అనుకున్నారాయన. రాత్రి 8 గంటలకు ఇంటికొచ్చిన కూతురు హేమ నేరుగా మంచం మీద వాలిపోయింది. మమ్మీ, ఉదయం నుంచి తల పగిలిపోతుందంటే నమ్ము, నువ్వు లేవకపోతే కాఫీ పెట్టించేవాళ్ళు కూడా లేరు ఈ ఇంట్లో అంది హేమ కోపంగా. ఏమ్మా, కాలేజీ చదువుకొచ్చావు, ఆ మాత్రం కాఫీ పెట్టటం రాదా? ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావు చెప్పు అన్నారు రాఘవయ్య గారు కూతుర్ని మందలింపుగా. చూడు మమ్మీ, నాకన్నా పెద్దవాళ్ళు 2 వదినలున్నారు ఇంట్లో, వాళ్ళనేం అనరు నాన్నగారు, నన్నే అంటారు. 5 గంటలకు ట్యూషన్కు వెళ్తానా, అట్నుంచి కాలేజీకి వెళ్తానా, తిరిగి కాలేజీ అయితే కాలేజీ అవగానే కంప్యూటర్ క్లాసు, ఈవినింగ్ టైపు షార్ట్ హ్యాండ్. ఈరోజు భోజనం కూడా చెయ్యలేదు, నాకు ఎలాగో ఉంది అంది హేమ తల్లి ఒడిలో పడుకొని గారంగా. కూతురు అలా అనటం చూసి కళ్ళ నీళ్లు గిర్రున తిరిగాయావిడకు. కంచంలో అన్నం కలిపి ముద్దలుగా చేసి తనకు తినిపిస్తుంటే అమృతంలా అనిపించింది హేమకు. మమ్మీ, ఈ రోజులా కాకుండా రేపుదయం 5 గంటలకు లేస్తావు కదూ అని తన భుజాల మీద చేతులేసి గోముగా అడుగుతున్న కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకొని గుండెలకు అదుముకుందావిడ. బాగా అలసిపోవటంతో అలాగే నిద్రలోకి ఒరిగిపోయింది హేమ.
అయ్యిందా అమ్మాయి గారి పవలింపు సేవ అన్నారు రాఘవయ్య గారు నవ్వుతూ. ఏమిటండి మీ వేళాకోళం అంది జానకమ్మ. వేళాకోళం కాదు జానకి, నా వేదనని అర్థం చేసుకో. ఒక్కరోజు నువ్వు లేవకపోయేసరికి ఇంటిల్లిపాది ఎంత అవస్థపడ్డారో చూశావా? బాధ్యత తన ఒక్కదానికే కాదుగా, వాళ్ళకి కూడా బాధ్యత లేదంటావా చెప్పు. నీ బాధ్యతను మిగిలిన వాళ్ళకి కూడా పంచు. నువ్వు యంత్రానివి కాదు, మనిషివని గుర్తుంచుకో. యంత్రమైనా అరిగి అరిగి ఏదో ఓ రోజు ఆగిపోతుందే. మనిషైనా అంతే. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చెయ్యకు. నీకేదైనా అయితే గొంతు పూడుకుపోవటంలో మాట్లాడలేక భార్య గుండెలో ముఖం దాచుకున్నారాయన. భర్త ఆప్యాయతకు కళ్ళు తడయ్యాయి ఆవిడకు. మృదువుగా భర్త తల నిమురుతూ, ఏమిటండి ఈ పిచ్చి? నాకేమైందిప్పుడు? నేను బాగానే ఉన్నానుగా. మీరు అనవసరంగా బాధపడుతున్నారు. ఓపికున్నన్నాళ్ళైనా నా పిల్లలకు నా చేతులతో చేసి పెట్టనీయండి. అదే నాకు సంతృప్తి అంది. తనెంత చెప్పినా భార్య తన వైఖరి మార్చుకోదని యథాప్రకారం చేస్తున్న జానకమ్మను చూస్తుంటే అనిపించింది అతనికి. ఆ సాయంకాలం రాఘవయ్య గారి నోటి వెంట ఆ మాట విన్న ఇంట్లో సభ్యులందరూ నివ్వెరపోయారు. జానకమ్మగారైతే మరీనూ. రిటైర్ అవ్వబోయే ముందు ఈ విపరీతం ఏమిటని ఆవిడ ఏకంగా ఏడుపే మొదలుపెట్టింది. డిగ్రీ 2వ సంవత్సరం తన చదువేంకాను అనుకుంది హేమ. విషయం విన్నప్పట్నుంచి గుండెల్లో రాయి పడ్డట్లయింది కోడళ్ళిద్దరికీ. మీకైనా ఇబ్బందే కదా నాన్నగారు, ఎవరితోనన్నా మాట్లాడితే పని జరగవచ్చునేమో అన్నారు కొడుకులిద్దరూ. లాభం లేదు అన్న ఒక్క మాట మినహా మారు పలకలేదాయన. ఈ వార్త విన్నప్పట్నుంచి మనసేం బాగుండలేదు జానకమ్మగారికి. మరో 2 సంవత్సరాల్లో మీరెలాగూ రిటైర్ అవ్వబోతున్నారు. అర్ధాంతరంగా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఏమిటండి? ఈ వయసులో తట్టాబుట్టా వేసుకొని మళ్ళీ అక్కడి వేరు కాపురమా? అయినా హేమ చదువు మాట అందావిడ. హేమ మనతో రాదు, మనిద్దరమే వెళ్ళేది. దానికక్కడ మళ్ళీ కాలేజీలో సీటు దొరకటం అంటే కుదరని పని అన్నారాయన. జానకమ్మకి ఈ ట్రాన్స్ఫర్ పేరిట భర్తతో వెళ్ళడం సుతరాము ఇష్టం లేదు. అలా అని రాను అనలేదు. ఒంటరిగా భర్త చెయ్యి కాల్చుకోవటం ఆయన వల్ల కాదు. హోటలు తిండి పడదు. ఆ పరిస్థితిలో చేసేదేం లేక భర్తతో బయలుదేరింది. కావలసిన సామాన్లన్నీ రాఘవయ్య గారు ప్యాక్ చేశారు. వేరు కాపురానికి వెళ్ళే కొత్తగా పెళ్ళైన వాళ్ళలా భర్తతో వెళ్ళడం సిగ్గుగాను బాధగాను అనిపించింది ఆవిడకు. లంకంత సొంత ఇంట్లోంచి వచ్చి ఈ 2 గదుల్లో ఇమడటం మొదట ఇబ్బంది అనిపించినా రాను రాను అదే అలవాటయ్యింది ఆవిడకు. భార్య వాదిస్తున్నా వినకుండా వంట మినహా మిగిలిన పనులకు ఓ మనిషిని ఏర్పాటు చేశారు రాఘవయ్య గారు. చిన్న గిన్నెలతో వంట చేస్తుంటే ఎలా వండాలో తెలియలేదావిడకు. అనుక్షణం పిల్లలే గుర్తుకు రాసాగారు. ఎలా ఉన్నారో ఏం తింటున్నారో అన్నదే ఆవిడ ధ్యాస. వారం రోజుల్లో ఉగాది పండగ రాబోతోంది. పిల్లల్ని చూసి 6 నెలలు కావడంతో తప్పనిసరిగా వెళ్ళాలి అని పట్టుబట్టింది జానకమ్మ. భార్య మాటను కాదనలేకపోయారు రాఘవయ్య గారు. ఇంట్లో అడుగు పెట్టగానే ఆనందంతో అందర్నీ దగ్గరకు తీసుకొని పేరు పేరున ఆప్యాయంగా పలకరించిందావిడ. ఆ రాత్రి పొద్దుపోయే వరకు అందరూ ఆనందంగా కబుర్లు చెప్పుకున్నారు. మర్నాడు ఉదయం అలవాటుకి భిన్నంగా 6:30కి మెలకువ వచ్చింది జానకమ్మకు. కంగారుగా లేచిన ఆవిడ కళ్ళు వంటింట్లో దృశ్యాన్ని నమ్మలేకపోయాయి. అప్పుడే లేచావెందుకమ్మా అంది హేమ కాఫీ కలుపుతూ. ఓ పక్క పెద్ద కోడలు వేపపూత పచ్చడి తయారు చేస్తోంది. మరో పక్క చిన్న కోడలు కూరలు తరుగుతోంది. బయట పంపు దగ్గర కొడుకులిద్దరూ ఒకరు నీళ్లు పడుతుంటే మరొకరు ఇంట్లోకి చేరవేస్తున్నారు. అప్పుడే అందరూ తలంటుకున్నారు. ముఖం కడుక్కు వచ్చిన తల్లికి కాఫీ గ్లాస్ అందిస్తూ, అమ్మా నా కాఫీ ఎలా ఉందో చెప్పాలి అంది హేమ. అమ్మా, ఈ ఉగాది పండక్కి నీకు బహుమతి ఏమిటో తెలుసునా? నీ కోడళ్ళ చేతివంట అన్నారు కొడుకులిద్దరూ. ఏం వద్దు, పెద్దదాన్ని నేనుండగా పండగ పూట మీరు చెయ్యటమేమిటి అందావిడ. వద్దత్తయ్య, చేసినంతకాలం చేశారు, ఇంక మీరు రెస్టుగా ఉండండి.
మీరలా మా కంటి ఎదురుగా కూర్చొని ఆర్డర్ వేయండి, మాకదే చాలు అన్నారు కోరస్గా కోడళ్ళిద్దరూ. అమ్మా, నువ్వెళ్ళిపోయాక ఈ ఇంటి పద్ధతి మారిపోయింది. అందరికన్నా ముందు లేచేది నేను కాబట్టి కాఫీ సెక్షన్ నాది, మిగిలిన పనంతా వదినలది. వదినలకు డైరెక్షన్ ఏమిటో తెలుసా? ఇదిగో ఇది అంది తన చేతిలోని మాలతీ చందూర్ వంటల పుస్తకం చూపిస్తూ. ఆనందం, దుఃఖం పొంగుకు వచ్చిన ఆవిడ భర్తతో చెబితే, చూశావా జానకి, నువ్వు నీ బాధ్యత అనుకున్న రోజు అది వాళ్ళ పట్ల బద్ధకంగా మారింది. నువ్వు లేని మరుక్షణం ఎవరి బాధ్యత వాళ్ళు తెలుసుకున్నారు. పిల్లల పట్ల పిచ్చి ప్రేమతో వాళ్ళకి చేస్తున్నానని తృప్తిపడ్డావే కానీ వాళ్ళని బాధ్యతల నుంచి విస్మరింపచేస్తున్నావని గుర్తించలేకపోయావు. వయసు వచ్చిన పిల్లలకు బద్ధకమన్నది శత్రువైతే బాధ్యత అన్నది మిత్రుడు అని నీకు తెలియపరచటానికే కావాలని ఈ ట్రాన్స్ఫర్ చేయించుకొని నిన్ను ఇంటికి దూరం చేసి మన పిల్లలకు బాధ్యత అప్పగించాను. ఇక వాళ్ళు పొరపాటున కూడా ఆ బాధ్యతను తిరిగి నీకు అప్పగించరు, తెలుసునా అన్న భర్త మాటలకు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయామెకు. అమ్మ నాకేం నేర్పలేదు అని కూతురు, మా అత్తగారు మమ్మల్నిలా తయారు చేశారని కోడళ్ళు అనే నిందల నుండి కాపాడి వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు గుర్తించేలా చేసిన భర్తను మనసులో పదే పదే పొగుడుతూ కళ్ళతోనే కృతజ్ఞతలు తెలియజేసింది జానకమ్మ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.